ఏటా ఒక్కరిద్దరు లంచాధికారులు ఏసీబీకి దొరుకుతూనే ఉన్నారు. అంతకు మించిన ఆస్తులు కూడా బయటపడుతూనే ఉన్నాయి. కానీ వీరిలో అవినీతి కేసులో శిక్ష పడి జైలుకెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంత స్థాయిలో దాడులు జరుగుతున్నా అవినీతి ఎందుకు ఆగడం లేదు? అసలు ఈ కేసులన్నీ ఏమవుతున్నాయి? ఈ లంచం అనే మహమ్మారిని ఆపడం ఎవ్వరి తరమూ కాదా? వాళ్లు లేదు, వీళ్లు లేదు, ఆ శాఖ లేదు, ఈ శాఖ లేదు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో లంచం కామన్ థింగ్ అయిపోయింది. ఇక ప్రజలు కూడా లంచం ఇస్తేనే పనులవుతాయని సర్దుకుపోయే స్థాయికొచ్చేశారు. చిన్న బర్త్ సర్టిఫికేట్ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు అన్నింటా లంచమే పనులు చేయిస్తోంది. బొడ్డు కోసిన దగ్గర నుంచి తలకరువు పెట్టే వరకు అన్ని చోట్ల లంచమే పనులు ముందుకు నడిపిస్తోంది. డబ్బులిస్తేనే పనులవుతాయన్న సామాజిక ఆమోదం ఇప్పుడు దేశంలో వచ్చేసినప్పుడు దాని ఫలితం కూడా ఇప్పుడు ప్రతి చోటా కనిపిస్తోంది. మన దేశంలో ఈ శాఖలో అవినీతి లేదు అని చెప్పటానికి ఒక్క శాఖ కూడా లేదు. ఆఖరికి పాఠాలు చెప్పే విద్యాశాఖ నుంచి దేశానికి కాపలా కాసే రక్షణ రంగం వరకు అన్నింట్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులకు పెట్టే భోజనంలో కూడా అవినీతి ఉన్నట్టు కొందరు సైనికులు చెప్పే వరకు ప్రపంచానికి తెలియలేదు. అయినా సైనికుల శవపేటికల్లోనే కాసులు నొక్కేసిన అమాత్యులున్న మన దేశంలో ఇలాంటి అవినీతి ఒక లెక్క. ఇప్పుడు ఆ ప్రజారోగ్య శాఖలో పాము పాండురంగారావు అనే ఆయన దగ్గర 800 కోట్లు 1000 కోట్లు అక్రమాస్తులు అంటే ఊహకు కూడా అందదు మామూలు మనిషికి. ఈ ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కైనటువంటి అధికారులు చాలా తేలిగ్గా వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు తీసేసుకుంటున్నారు. కోటి అన్నది ఇప్పుడు చాలా మామూలు మాట కింద, 2 అక్షరాల కింద మాట కింద మారిపోయింది. అలా అవినీతికి వాళ్ళు అలవాటు పడిన తర్వాత సామాన్య ప్రజలకు చేయాల్సిన పనులకు కూడా అవినీతి లేకుండా వాళ్ళు చేతులు తడపకుండా వాళ్ళు పనిచేయలేని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు మనం ఏ అవినీతి కేసులో చూసినా కానీ ప్రభుత్వాలు చివరకు కవరప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి తప్ప క్లీనప్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించడం లేదు, మరీ తప్పనిసరి అయితే తప్ప. ఎందుకంటే ఈ అవినీతి యంత్రాంగం ఉంటేనే రాజకీయ అవినీతి జరుగుతుంది, కార్పొరేట్ అవినీతి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కొమ్మలు ఆకులను మటుకు తీసేస్తే లాభం లేదు, కొమ్మలు నరికితే లాభం లేదు. వేళ్ల దగ్గర నుంచి దీన్ని పెకిలించాల్సిన అవసరం ఉంది. నిజానికి అవినీతి మీద యుద్ధం ప్రకటించిన మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని బయటకు తీయటానికి డిమానిటైజేషన్ వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇలాంటి అక్రమార్కుల దగ్గరున్న బ్లాక్ మనీ నిర్వీర్యమైపోతుందని భ్రమపడింది. కానీ తాజాగా జరిగిన అన్ని ఏసీబీ దాడుల్లోనూ అక్రమాధికారుల ఇళ్లల్లో బయటపడ్డ ధనంలో అన్నీ కొత్త 2000 నోట్లు 500 నోట్ల కట్టలే ఉన్నాయి. అంటే మోడీ గారి అంచనా తప్పిందన్నమాట. అవినీతి నల్లధనం యథావిధంగా కొనసాగుతోందన్నమాట. వీరంతా తమ అక్రమాస్తిని ఎప్పుడో మార్చేసుకున్నారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త నోట్ల కట్టలు తెచ్చిపెట్టుకున్నారు. గతంలో తమ ఇనుప్పెట్టెల్లో పట్టే నోట్ల కన్నా కొత్త నోట్లు తక్కువ స్పేస్ ఆక్రమిస్తున్నాయి కాబట్టి మరిన్ని లంచాల కోసం ఎగబడుతున్నారు. ఆర్బీఐ ఇచ్చిన కొత్త నోట్లన్నీ ఇలా ఈ పెద్దోళ్ల చేతుల్లో బందీ అయిపోతే బయట కరెన్సీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రైతులకు కరెన్సీ కష్టాలు వెన్నాడుతున్నాయి. బ్యాంకుల్లో లిక్విడ్ క్యాష్ లేక అన్నదాతలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాము వెంకటేశ్వరరావు లాంటి అధికారుల చేతివాటం కూడా ఈ పరిస్థితికి కారణమే. ఇలాంటి లంచాధికారుల్ని శిక్షించడానికి మన దేశంలో చట్టాలు లేవా అంటే లేకేం కర్మ, చాలానే ఉన్నాయి. వాస్తవానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇలాంటి కేసుల్ని దర్యాప్తు చేయాలి. కానీ ఈ చట్టం ఎలా ఉన్నా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిలో మార్పులు చేసుకుని అమలు చేస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ఏసీబీకి తగిన సమాచారం అందాక దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాథమికంగా నిజమే అని నిర్ధారించుకున్నాక ఉన్నతాధికారుల అనుమతితో 2 ప్రభుత్వాధికారుల సమక్షంలో దాడి చేస్తారు. ప్రతి ఏసీబీ దాడి ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. అప్పట్నుంచి సాయంత్రం వరకు సాగుతుంది. ముందస్తు సమాచారం ప్రకారం ఒకేసారి 4-5 చోట్ల కూడా దాడులు చేస్తారు. సదరు అధికారి ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. ఈలోగా అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆధారాలు చూపించగలిగితే కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. ఒక అవినీతి పాము లేకపోతే అవినీతి కట్ల పాము ఏసీబీ దీంట్లో చిక్కిందని, లేకపోతే ఏసీబీ వలలో ఒక తిమింగలం చిక్కిందని ఒక 2-3 రోజులు కథనాలు వస్తాయి, అవురా అనుకుంటాం. తర్వాత అసలు ఈ కేసు ఏమైంది, వీడికి శిక్ష పడిందా లేదా, ఇది ఉండదు. అంటే అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేసి పట్టుకునేటువంటి కేసుల్లో ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్పేది ఏంటంటే 3 వంతులకు పైగా కేసుల్లో వాళ్ళకి శిక్షలు పడటం లేదు. ఎందుకు పడటం లేదు? ఇంత ఆర్భాటం చేసి అవినీతి పరులను పట్టుకున్న తర్వాత వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోతున్నాం?
ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి, వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వాలు నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరించినట్టయితే అవినీతి భూతాన్ని తరిమి కొట్టడం పెద్ద తేలికేం కాదు. సో ఈ విషయంలో ఏంటంటే నిఘా నేత్రాలు ఎప్పుడు కూడా కళ్ళు తెరుచుకోవాలి తప్ప, పట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకొని కేసు విచారణకు వచ్చేసరికి దీని గురించి సరైన ఆధారాలు లేవనటం అంటే ఇది పూర్తిగా ఆత్మవంచన చేసుకోవటం. జరుగుతున్న తంతు ఇది. కానీ జరుగుతోంది ఇది కాదు. 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చిన సదరు అవినీతి అధికారి నాయకులు, ఉన్నతాధికారులతో పైరవీలు మొదలు పెట్టుకుంటాడు. ఏకంగా చాలా మంది లంచాధికారులు సెక్రటేరియట్లోనే మకాం వేసి పనులు కానిచ్చేసుకుంటారు. మరికొందరు బ్రోకర్ల ద్వారా పనులు చేయించుకుంటారు. దీంతో ఆ లంచాధికారి అవినీతి ఫైల్ మీద ఓ చిన్న వాక్యం ప్రత్యక్షమవుతుంది. అదేంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ దిస్ కేస్ వాజ్ నాట్ మెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ అండ్ రికమెండెడ్ ఫర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్న వాక్యం రాస్తే చాలు, కేసు తారుమారైనట్టే. ఇలాంటి అన్ని కేసుల్లోనూ ఏసీబీ మళ్లీ బలమైన సాక్ష్యాలతో ఫైల్ తిరిగి పంపిస్తుంది. సాక్ష్యాలు బలంగా ఉంటే ప్రాసిక్యూషన్ కు బదులు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అనే ట్రిబ్యునల్ కి కేసును రికమెండ్ చేస్తారు. ఇలా ఏసీబీ 2-3 సార్లు ప్రయత్నాలు చేసినా చాలా కేసులు ప్రాసిక్యూషన్ వరకు రావటం లేదు. ఏసీబీ ఏడాదిలో 100 కేసులు పట్టుకుంటే అందులో 90కి పైగా కేసులు ఇలా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో సరిపెడుతున్నవే. ఇక మిగిలిన కేసులు జీడిపాకంలా ఏళ్లకేళ్లు సాగుతున్నవే. కానీ అరెస్టుతో సస్పెండ్ అయిన సదరు ప్రభుత్వోద్యోగికి రూల్స్ ప్రకారం 6 నెలల్లో మరో శాఖలో పోస్టింగ్ ఇవ్వాలి. ఒకవేళ తన మీద ఆరోపణలు నిజం కాదని తెలిస్తే అప్పటి వరకు వాళ్లకు రావాల్సిన జీతాల్ని వడ్డీతో సహా ఇచ్చేయాలి. నిజానికి ఇలాంటి వారికి అప్రాధాన్య శాఖలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా మరో నొక్కుడు శాఖకే పంపిస్తున్నారు. దీంతో మళ్లీ అవినీతి షురూ అయిపోతోంది. ఇలా అవినీతి అధికారులు, అమాత్యులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఎన్నిసార్లు ఏసీబీకి దొరికినా లంచాలిచ్చి తప్పించుకుంటున్నారు తప్ప చట్టానికి మాత్రం దొరకటం లేదు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఓట్లు కొనేసి గెలిస్తే గొప్ప విజయం అని కీర్తిస్తున్నాం. కానీ అసలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఓటు కొండమేంటి, ఓటుకి వెలకట్టడం ఏంటి, ప్రజాస్వామ్యం పరిపాలన బాగా ఎట్లా ఉంటాయని ప్రశ్న మనం లేవనెత్తట్లా. మరి అవినీతి ఉండక ఏమవుతుంది? రాజకీయమే అవినీతి కూపంలో కూరుకుపోయింది. అవినీతి లేకుండా రాజకీయం సాధ్యం కాదు, అవినీతి లేకుండా ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు, అవినీతి లేకుండా ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా అవినీతి గురించి మాట అర్హత మనకు ఎక్కడుంది? అంచేత మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్లే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి. మౌలికంగా అవినీతి పోవాలంటే మూలంలోకి వెళ్ళి రాజకీయ సంస్కృతి పనులు ఉన్నాయి. లోక్సత్తా కానీ నేను కానీ తొలి నుంచి గొంతెత్తి ఘోషిస్తున్నది ఇదే. మనమంతా కూడా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం తప్ప నిజంగా అవినీతిని పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి ఆ సంకల్పం మన రాజకీయ వ్యవస్థకు కానీ, మన పత్రికలకు కానీ, మన పౌర సమాజానికి కానీ రావాలి. అది రాకుండా అప్పుడప్పుడు ఏదో పేదాల మీద మాటలు వస్తుంటే జరుగుతూనే ఉంటుంది. 5 ఏళ్ల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెలుగుబంటి సూర్యనారాయణ కేసులో జరిగిందిదే. అవినీతి సొమ్ముతో 100 కోట్లు వెనకేసుకున్న సూర్యనారాయణ అనుభవించినంత వైభోగం బహుశా ఏ ఉన్నతాధికారికి సాధ్యం కాదేమో. మత్స్యశాఖలో కూడా లంచాలు మేసిన ఈ అవినీతి తిమింగలం ఇంట్లో బాత్రూంలో కూడా వెండి బకెట్లు వాడేవాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద అవినీతిపరుడు ఇప్పుడు హాయిగా ఉన్నాడు. అధికారులు ఈ స్థాయిలో రెచ్చిపోవటానికి వారి వెనుక సదరు శాఖల మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కారణమే. నిజానికి ఏసీబీకి ఇలాంటి అధికారుల పని పట్టేంత సామర్థ్యమున్నా పాలకుల తీరుతో అది జరగటం లేదు. ఇదంతా ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆసేతు హిమాచలం అణువణువు అవినీతితో నిండిపోయింది. అవినీతి అక్కడా ఉంది, ఇక్కడా ఉంది. రాష్ట్రం మారినా, రాజ్యాంగం మార్చినా, కొత్త చట్టాలు తెచ్చినా, కొత్త విభాగాలు ఏర్పాటు చేసినా ప్రజల్లో, అధికారుల మనస్తత్వాల్లో మార్పు రానంత వరకు ఈ అవినీతి వ్యవస్థ మాత్రం మారదు. ఎక్కడికి వెళ్లినా ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ అవినీతి పెరుగుతుందే తప్ప తరగదు. ఉన్న చట్టాల్ని, వ్యవస్థల్ని సమర్థంగా అమలు చేయగలిగితే అవినీతిని రూపుమాపటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అవన్నీ వదిలేసి కొత్త చట్టాల కోసం పోరాటాలు చేయటం అవివేకమే అవుతుంది.